సమాజం ఎట్లుందంటే అంటే చాలా గలీజ్గా ఉంది. ఊరు చెప్పను, వాళ్ళ పేర్లు చెప్పాను కానీ నాకు తెలిసిన మిత్రుడు ఒకటి చెప్పిండు. సార్ మా ఊర్లో మంచి అబ్బాయి ఉండే, ప్రేమించిన తర్వాత అది గలీజ్దని తెలిసింది. గలీజ్దని తెలిసినా కూడా వాళ్ళు వినలేదు. నాకు వద్దు ఈ సంబంధం అని చెప్పి వాడు క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఊర్లో అందరిని పిలిపించుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందు కేసు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పి వాడిని బెదిరించి పెళ్ళి చేసిండు. అది పెళ్ళి ముందుకే అది చాలా గలీజ్ అంటే ఇక అర్థం చేసుకోండి. ఇక ఆ మాట నేను చెప్పలేను. అలాంటిది పెళ్ళి కాక ముందుకు దానికి 2-3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అదే అయిపోయింది. దానికి నాన్న లేడు. ఆ అమ్మాయి వాళ్ళకు నాన్న లేడట. నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది, అన్న ఉన్నాడు. అన్న మాట ఈరోజు కాదు, ఏ రోజు వినలేదు. అది అన్న మాట వినకుండా అన్న వాళ్ళ బామ్మతో కూడా అది ట్రాన్సాక్షన్ చేసుడు, అటు ఇటు ఊర్లో అదంతా చిల్లర. సో అట్లయినా కూడా వాడు దీని డిస్టర్బెన్స్లు అవన్నీ తెలుసుకొని వద్దు, రిజెక్ట్ చేస్తాడే, కేసు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పి వాడిని బ్లాక్ మెయిల్ చేసి వాడిని పెళ్లి చేసుకున్నారు. వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఏదో కష్టపడుకుంటా వాడు బతుకుతుంటుంటే వాడు హాస్టల్ కాంట్రాక్ట్లు పెట్టు, చీపర్ కాంట్రాక్ట్ పెట్టి, అన్ని కాంట్రాక్ట్ పెట్టి చేసుకుంటాను. అయినా కూడా చేసుకుంటుంటే అది ఎవరినో కాదు, వానితో తిరుగుతున్న దోసుగాళ్ళతో కూడా అది ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాని మానసికంగా చాలా గురి చేసి, దాంతోపాటు చర్చికి అని చెప్పి పోకుండా, పాస్టర్లు ఉంటారు కదా, చర్చికి అని చెప్పి పోకుండా ఆఖరి పాస్టర్ గాంతో కూడా వాడు హాస్పిటల్లో వానికి బ్రెయిన్కి ఏమో దెబ్బ కలిగి వానికి బ్రెయిన్కి ఏమో ఆపరేషన్ చేయాలని చెప్పి ఉంటే పాస్టర్ గారిని పట్టుకొని వాని దగ్గర వాడిని దోస్తులతో తిరుక్కుంటా వాని మనోభావాలు తీసుకుని ఆఖరికి వాని ప్రాణం పోయేటప్పుడు కూడా వాని కళ్ళలోకి నీళ్ళు వచ్చి ప్రాణం పోయిందట. అంటే దయచేసి ఇలాంటి లంజలు ఉన్నారు. సో కేసులు అమ్మాయిలకే బాగా వర్తిస్తూ అంటారు కానీ చాలా తప్పు. ఈ రోజులలో అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది. గలీజ్ లంజలు ఉన్నారు. సో అసలు ఫస్ట్ అమ్మాయిలతో మాట్లాడకుండా ఉండడమే మంచిది నా అడ్వైజ్. ఎవ్వది కూడా బరాబరి లేదు. ఇటువంటి దొంగ లంజలు ఉన్నారు. ఒక్కొక్క దానికి 2, 3, 4 అట్లా తిరుగుతున్నారు. వీళ్ళకి ఏది లేదు. అంటే ఇప్పుడు మొగడు ఉండంగా ఇంకొకరితో మాట్లాడుతుందంటే, కట్టుకున్న మొగడినే మోసం చేస్తుందంటే, అబ్బాయిలు మీరు వినంటారా, వాడినే మోసం చేస్తుందంటే మనని మోసం చేస్తలేదని ఎట్లా నమ్ముతావు? కొంచెం ఆలోచించండి. దాని బ్రెయిన్ ఎట్లున్నది అంటే, వాడు పని చేసేది దానికోసం, వాని పిల్లల కోసం. ఆఖరికి వాడు హాస్పిటల్ ఉంటుంటే వాని ప్రాణం పోతుంటే కూడా అది వానితో లేకుండా చర్చి పాస్టర్ గానితో, అది చర్చికి పోకుండా పాస్టర్ గానితో ఎదవ వేషాలు, లంగేషాలు, దొంగేషాలు వేసుకుంటా ఉంటే వాని ప్రాణం పోయినా కూడా దాన్ని చెల్లించలే.